వేదం నేర్పించే ఆ పాఠశాలలో ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయి. అనుమానాస్పద స్థితిలో విద్యార్థులు మృతి చెందుతున్నారు. విద్యార్థులకు జ్ఞానబోధ కలిగించే ఆ పాఠశాల ఇప్పుడు వివాదాలకు కేంద్రంగా మారింది. యజ్ఞాలు, బేజాక్షరాలతో మొదలైన ఈ రగడ కాస్త దాడులు, అనుమానాస్పద మృతి, ఆందోళనలు, ఫిర్యాదుల వరకు వెళ్ళింది. నిర్మల్ జిల్లా బాసరా క్షేత్రంలో కొలువైంది వేద విద్యాభారతి పాఠశాల. 15 ఏళ్ల క్రితం వేదభారతి పీఠం ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ పాఠశాలలో వేద విద్యను బోధిస్తున్నారు. ఉచిత విద్య అందించడంతో పాటు వైద్య శిబిరాలు నిర్వహించడం, పేద ప్రజలకు ఉచితంగా భోజనం అందించడం వంటి సేవా కార్యక్రమాలు చేపడుతూ వచ్చింది ఈ పాఠశాల. బాసర అమ్మవారి క్షేత్రంలో ఆగమ శాస్త్రం ప్రకారం అక్షరాభ్యాసాలు జరుగుతాయి. కానీ వాటికి పోటీగా బేజాక్షరాల అక్షర మహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టి వివాదాలకు తెరలేపారు వేద విద్యానందగిరి స్వామి. అంతేకాదు విద్యాభారతి పాఠశాల పేరును బేజాక్షర క్షేత్రంగా మార్చేశారు. దీన్ని సీరియస్గా తీసుకున్న బాసర జ్ఞాన సరస్వతి ఆలయ అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులు విద్యాభారతి నిర్వాహకులపై చర్యలు తీసుకున్నారు. దీంతో బాసర క్షేత్రాన్ని వీడి గోదావరి నది అవతల నిజామాబాద్ జిల్లా పరిధిలో బేజాక్షర క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మీరు వేదం చెప్తున్నారంటే వేదం చెప్పండి, మాకు అభ్యంతరం లేదు. మా బాధ ఏంటి అంటే మీరు వేదం నేర్పండి, వేదం నేర్పండి, వేరే పనులు చెప్పేద్దానండి మా బాధ. మీరు ఏం చూస్తుంది దాంతో బీజాక్షరం అని కూడా కొత్తగా చేశారు. అది బీజాక్షరం అనేది లేదు, ఎక్కడ లేదు. మనం బీజాక్షరం మన సంప్రదాయం కాదు, అది ఎక్కడ ఉంది. మనం కూడా దాని గురించి కూడా ఎప్పుడు వెళ్ళి మీరు కొత్తగా అది నేర్పిస్తున్నారు. కొద్దిగా లోకల్ ఏంటంటే వేరే మతస్థులు ఆటో వాళ్ళతోటి బాగా ఆదాయం పెరుగుతున్నారని కూడా ఆవేదన ఉన్నది. ఎందుకంటే అలాంటి పని చేయకుండా చిన్న పిల్లలతోటి వెట్టి చాకరీ కూడా చేస్తున్నారని తెలుస్తుంది. బీజాక్షరాల వ్యవహారంతో వివాదం సమసిపోయిందనుకున్న తరుణంలో గత మార్చి 21న వేద పాఠశాలలో లోహిత్ అనే విద్యార్థిపై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో గాయపడ్డ విద్యార్థి 10 గంటలకు పైగా రక్తపు మడుగులో పడి ఉండడం సంచలనంగా మారింది. ఆ సమయంలో పాఠశాలలోని సీసీటీవీ కెమెరాలు ఆఫ్ చేయడం అనుమానాలకు తావిచ్చింది. లోహిత్పై దాడి ఘటనలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న మణికంఠ అనే విద్యార్థి ఏప్రిల్ 7న గోదావరి ఘాట్ వద్ద విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. వేద పాఠశాలలో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డం, దానికి ప్రత్యక్ష సాక్షిగా ఉన్న మరో విద్యార్థి మృతి చెందడంతో మరిన్ని అనుమానాలు పెరిగాయి. వేద పాఠశాలలో వరుస ఘటనలపై బాసరా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వేదవ్యాసం మందిరం ముందు ప్లకార్డులతో నిరసన తెలిపారు. బీజాక్షరం వద్దు, అక్షరాభ్యాసమే ముద్దు అంటూ నినాదాలు చేశారు. విద్యార్థులతో వెట్టి చాకరీ చేయిస్తున్న పాఠశాల నిర్వాహకులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు. ఈ పిల్లల చావు కారణమైన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఆయన వేదం నేర్పడం పక్కన పెట్టేసి పిల్లలతో వెట్టి చాకరీ చేయిస్తూ గోదావరి నది తీరంలో ఆరతి కార్యక్రమాలు, అక్కడే యజ్ఞం, శుద్ధ పూజలు ఇవన్నీ చేస్తూ మళ్ళీ ప్రైవేట్ వారు వేరే ఎవరు చేసినా కూడా వారి నుండి రుసుమును వసూలు చేయడం కూడా మొన్న మేము మీడియాలో చూడడం జరిగింది. ఒక విద్యార్థి ఎవరో దాడి చేసి గాయాలు చేసిన విషయాన్ని అందరికీ తెలిసిన విషయమే. ఆ సమయంలో ఆ వేదభారతి విద్యాలయంలో సీసీ కెమెరా ఫుటేజ్లు పనిచేయకపోవడం అన్నది పలు అనుమానాలకు తావిస్తుంది. మొదటి సాక్షిగా ఉన్న విద్యార్థి విద్యుత్ షాక్తో చనిపోవడం, అది కూడా రెండో అనుమానంగా అందరికీ అనిపిస్తుంది. మరొక డేరా బాబా లాగా మా బాసర్లో ఈయన అవతరించాడు. ఇలాంటి తప్పులు జరిగితే మేము బాసర గ్రామస్తులను సహించము. వేద పాఠశాలలో జరుగుతున్న వరుస ఘటనలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. లోహిత్పై దాడి జరిగిన 13 గంటల తర్వాత కానీ పోలీసులకు సమాచారం అందించలేదు నిర్వాహకులు. ఇక గంగా హారతి లేని రోజున మణికంఠను అక్కడకు ఎందుకు పంపించారని ప్రశ్నిస్తున్నారు. విచారణకు పూర్తిగా సహకరిస్తామని ప్రకటించిన నిర్వాహకులు ఉన్నపలంగా పాఠశాలను సెలవులు ప్రకటించడం అనుమానాలను మరింతగా పెంచుతుంది.